తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ రాబోతోంది. ఆ విషయం మీద ప్రచారం కూడా అలాగే ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఆమె కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో శూన్యత ఉందని ఆమె గట్టిగా భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2 పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నాయి. ఈ మూడే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీలు పోటాపోటీగా ఉన్న చోట జాతీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి. దక్షిణాదిన చూసుకుంటే ఏపీలో ప్రాంతీయ పార్టీలు 2 కాదు 3 ఉన్నాయి. దాంతో అక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఏమీ పెద్దగా లేకుండా పోతోంది. తమిళనాడులో అయితే కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య పోరు సాగుతూ వస్తోంది. ఇప్పుడు సినీ నటుడు విజయ్ పార్టీ కొత్తగా పెడుతున్నారు. దాంతో అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలదే రాజ్యం. దాంతో జాతీయ పార్టీలు అక్కడ పెద్దగా సీన్లో లేవు. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ 2 సార్లు ఓడి అధికారంలోకి వచ్చింది. బీజేపీ అయితే ఇంకా చాలా చోట్ల బలం పుంజుకోలేదు. దాంతో బీఆర్ఎస్ ఒకే ఒక ప్రాంతీయ పార్టీగా ఉంది. మరో ప్రాంతీయ పార్టీ గట్టిగా వచ్చి నిలబడితే దానివల్ల బీఆర్ఎస్ కంటే జాతీయ పార్టీలకే ఇబ్బంది అంటున్నారు. కవిత సైతం ఈ విధమైన ఆలోచనతోనే కొత్త ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు, రాజకీయ పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారంటున్నారు. కొత్త ఏడాదిలో పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. జనవరి నెల వెళ్ళాక ఆమె కొత్త పార్టీ మీద కీలక ప్రకటన చేస్తారంటున్నారు. ఆమె ప్రజా సంఘాల, తెలంగాణ అస్తిత్వ సంస్థల మేధావులు, వివిధ వర్గాల ప్రజానికంతో సమావేశమైన సందర్భంలో కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వచ్చే స్పందన ఏంటి, ఎలా ఉంటుంది అన్న దాని మీద సానుకూలంగా స్పందన వచ్చిందని అంటున్నారు.